అందరికీ నమస్కారం. ఈయన చూడడానికి మన పక్కింటి అబ్బాయిలాగే ఉంటారు, కానీ ఈయన ఎంచుకునే స్క్రిప్ట్స్, అందులోని పాత్రలు చూస్తే మాత్రం మనకి అద్భుతంగా అనిపిస్తుంది థియేటర్ ఎక్స్పీరియన్స్. సో అటువంటి డిఫరెంట్ స్క్రిప్ట్స్ని మనకు అందిస్తూ తెలుగులో కూడా ఎంటర్టైన్ చేస్తున్న యాక్టర్ శివకార్తికేయన్. ఎస్, సో రెమో, సీమరాజా లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీస్ తెలుగులో కూడా మనం చూసి ఎంజాయ్ చేశాం కదా. సో ఈసారి డాక్టర్గా మన ముందుకు వస్తున్నారనమాట. ఈ డాక్టర్ స్పెషాలిటీ ఏంటి, తెలుగులో ఎలాగా ఆడియన్స్ని అలరించబోతోంది, ఇవన్నీ కూడా ఒక చిన్న ఇంటరాక్షన్ ద్వారా తెలుసుకుందాము. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మనందరికీ బాగా పరిచయమైన మన క్యూటెస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఈజ్ ఆల్సో హియర్. అండ్ అఫ్ కోర్స్ ఇటువంటి డిఫరెంట్ పిక్చర్ని మనకు ప్రజెంట్ చేస్తున్న డైరెక్టర్ నెల్సన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ పలకరించి మాట్లాడేద్దాం. హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్. నెల్సన్ గారు, మీకు ఫస్ట్ టైం వెల్కమ్ చెప్పాలి కదా. సో హౌ ఇస్ ఇట్, తెలుగు ఆడియన్స్ని ఇప్పుడు పలకరిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? October 9th మూవీ రిలీజ్, తెలుగులో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఆడియన్స్ నుంచి? మీకు అర్థమవుతుంది కదా? I'm preparing my answer. It comes in Tamil immediately. So I'm trying to translate it. The Google Translator is working inside. It will take some time. System is a bit old, no? So actually, like the big expectation is like movie audience everywhere, they love different kind of scripts, and Telugu lo kuda like they never see it's like straight Telugu or dubbed or anything. If the content is good, if the film is good, they definitely appreciate it. That's the biggest hope for us. Like we have tried something new, and we feel like Telugu audience will connect to it and they will love the film. అండ్ నెల్సన్ గారు, వన్ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ నేను క్యూరియాసిటీ ఆపుకోలేకపోతున్నాను. ఈ డాక్టర్ హీరోనా విలనా? You will get to know after 9th. I don't want to say anything. I expected this. I don't want to say anything, but he will be a very entertaining doctor. హీరో అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఆపదలో ఉంటే వెళ్ళి కాపాడుతూ ఉంటారు. ఇక్కడేమో హీరో వల్లనే ఆపదలో ఉన్నారు అమ్మాయిలు, ఆర్ యునో ఎవ్రీబడి, అండ్ కిడ్నాపింగ్, కిడ్నీలు దొంగతనం చేస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ డాక్టర్ ఈస్? Like you saw nurse no in Remo. What kind of nurse was Remo? Same kind of this doctor also. That is lovable nurse, no? Here see, that's how the trailer should be, no? మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి. తెలుగులో ఎందుకు మీరు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఇదెல்லாம் வருது. ట్రైలర్ లో కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండాలి కదా, అది నెల్సన్ వాళ్ళ యూనో క్వర్కీ స్టైల్ ఆఫ్ కట్టింగ్ ట్రైలర్. బట్ ఇది మీరు 9th ఫిల్మ్ చూస్తే మీకు తెలుస్తుంది ఎలాంటి ఒక డాక్టర్ వెళ్ళు విల్లన్నా. I also said the same thing only. Actually she didn't speak to me yet. I am trying to adjust whatever. Sorry, you please. ఓ ఇలా జరిగిందా? ఓకే. బట్ ఎవరు ఆన్సర్ చెప్పిన సినిమా గురించే కాబట్టి యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ విత్ ఫర్ ద ఆన్సర్. యా But one thing I want to tell, what personally I feel is this is not doctor trailer. I feel this is doctor teasers like that just makes you ask these kind of questions, no hero or villain or something. That was his idea, to create curiosity. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటివరకు ట్రైలర్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంటుగా ట్రైలర్ చూడండి, ఆటోమేటిక్గా సినిమా చూడాలనిపిస్తుంది. ఏంటి అసలు తెలుసుకోవడానికైనా సినిమా చూడాలనిపిస్తుంది. అంత క్యూరియాసిటీ ట్రైలర్లో ఖచ్చితంగా ఉంది, డెవలప్ చేశారు. అండ్ ఎస్, ప్రియాంక, సో శ్రీకారం అండ్ గ్యాంగ్ లీడర్, మేము ఇంకా ఆ సాంగ్స్ని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు ఈ సినిమా చూస్తే కొంచెం మీ గ్యాంగ్ ఏదైతే ఉందో ఒకరికొకళ్ళు ఏమీ కారు, వదినా కాదు అని చెప్పడం, అది కొంచెం గ్యాంగ్ లీడర్ గుర్తు చేస్తుంది. మీకేమైనా అలా అనిపించిందా? యాక్చువల్లీ మీరు మూవీ చూస్తే అలా అనిపించదు, గ్యాంగ్ లీడర్ అలా ఉంది, బట్ ఇక్కడ అలా లేదు. మీరు మూవీ చూస్తే తెలుసుకుంటారు, మీరే తెలుసుకుంటారు. బట్ కొంచెం ఆ ట్రైలర్లో అలా, అందులో మీరు కూడా ఉండడం వల్ల మేబీ మేము అలా కనెక్ట్ అయిపోయాం. ఇట్స్ బికాస్ యూ One hero with a family kind of thing, doing something. Yes, but that was the first. No, in gang leader they are not actually a family. illa solren that gives that kind of gang leader perspective. But sometimes no, in films parallelly like these stories exist, but the stories are not same. Generally I'm saying we fixed Priyanka during before gang leader shooting, when she was shooting gang leader. I just started shooting gang leader appude start chesanu April month lo, I think March lo nenu start chesanu. 1 month tarvata veello appude nenu sign చేశాను. So if a hero does something with the family, the heroine should be Priyanka.
if it's in Tamil or Telugu or Hindi or anything, so she should do that. అలా ఏం That's the moral of the story. అచ్చచ్చో. తమిళ్లో ఇప్పటి వరకు మీరు చేసిన ప్రమోషన్స్ చూస్తే కూడా దే ఆర్ సో ఇన్నోవేటివ్ అండ్ సో హిలేరియస్ బేసికలీ. That's because of ఎవరి ఐడియా? That is because of him only. no, because of him Because of only. both of them, yeah. Of They just blame each other. Okay, it's because of Anirudh. Yeah, it's because of Anirudh. Anirudh only. No, ఇక్కడ లేదు కదా అనిరుద్ధు, వాళ్ళ పైన వేస్తున్నారు. If Anirudh is here, he'll say, no, it's because of Nels. Your voice is changed. That's how he talks. No, the main reason behind that is like Nelson. Finally, he won't, because of whom it has started. It will go on like this So only. it's I'll tell him, he'll tell three him. musketeers. వీళ్ళు ముగ్గురు కలిసారంటే ఇంకా మనకేం మిగలదు మాట్లాడడానికి. యా. అండ్ నెల్సన్ గారు కొలమావు కోకిల, కోకో కోకిల అని తెలుగులో కూడా రిలీజ్ అయింది. అది కూడా ఒక డిఫరెంట్ జానర్ ఫిల్మ్, లైక్ డార్క్ కామెడీ ఫిల్మ్. అండ్ ఇది చూస్తే ఇది ఇంకో జానర్లా అనిపిస్తుంది. వేర్ డూ గెట్ దీస్ ఐడియాస్ ఫ్రమ్? అసలు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉంటాయా? అసలు ఎలా ఆలోచిస్తారు? No inspiration. Normally, I like these genres of film, which basically I like dark comedies. So I like to write in that zone. So it's ending up like this. This is not planned. Automatically, it's coming like that only for me. మీ ఇద్దరికి చాలా ముందు నుంచే పరిచయం ఉందని నేను అనుకుంటున్నాను, రైట్? విజయ్ ఛానల్ లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, Vijay విజయ్ TV. We were టీవీ. working together in a channel. ఓకే, బట్ వాట్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ. మీ ఇద్దరిని చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే, ఒక ఛానల్లో యాంకర్గా మీరు అండ్ రైటర్గా మీరు చేసి ఇప్పుడు Director of ఇవాళ the show. డైరెక్టర్ ఆఫ్ ది షో, యా, చేస్తూ ఇప్పుడు ఇవాళ ఇన్ని ఇంత మార్కెట్ ఉన్న సినిమాలకి అటు తమిళ ఆడియన్స్ అండ్ తెలుగు ఆడియన్స్ అండ్ మీరైతే టీవీ విజయ్ నుంచి తలపతి విజయ్ దగ్గరికి వెళ్ళారు. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ జర్నీ? అట్లీస్ట్ ఐ థింక్ ఐ విల్ స్టార్ట్ విత్ నెల్సన్ గారు. See, I am feeling little proud to be like this and seeing him also, because I have seen him from his early stages. So it's looking one dream come true types, because in the early stages itself he is like one aspiring character who wants to prove something every single day. Now finally he is in this level and I am feeling quite happy, and I am doing a film with him that is making me even more proud. కదా, యూ హ్యావ్ టు టెల్ అబౌట్ దిస్ జర్నీ అండ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ యువర్ ఆల్మోస్ట్ లైక్. I know him for like past 14 years, I think. Yeah. We always had a big dream of doing cinema. Like we should do some big cinema for theater. And when we both were working in yeah, we always talk about cinema and everything. And like we used to stay together and we go to the shoot and come back. We'll discuss our film. He wrote another script before, and I worked with him as an AD. So I wanted to become a director first. So I joined him. Okay. So he used to narrate so many stories, and I will also join. It can be like this, it can be like this. So we used to discuss a lot, and we never thought like we will do a movie like this, and he'll direct, I will act. I never thought. So it happened. I think this film happened because of the friendship we both had and the trust we had on each other. నెల్సన్ గారు, వాట్ టైప్ ఆఫ్ మూవీస్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ కెన్ బి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ శివ గారు వెన్ హీ డైరెక్ట్స్? It will be full of fun. It will be full of fun. Yeah, because he likes those kinds of film. ఫుల్ కాంట్రాస్ట్ అయితే మీ ఇద్దరు. Yeah, Total. నో కాంపిటీషన్. No competition at all. కాంపిటీషన్ ఎవరి జానర్ వాళ్ళది. In this film, I pulled him to my zone. But I want to direct a film with Nelson and Anirudh. He wants to take revenge now. He wants to take revenge. But Hero should take revenge, right? Then only he is hero. No, I asked them to, after this videos became viral, everybody asked us to do a film. In the comment section, so many comments were there, and everybody wanted Nelson to act in that. So I asked him, hey, no, you are trying to do something, I will not come to. but I'm already acting as a director. That's fine. నో, ఒకవేళ నేను ఐ థింక్ ఐ షుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యూ ఆల్సో. మీరు డైరెక్ట్ చేసి నెల్సన్ గారు యాక్ట్ చేస్తే వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ డూ యూ ఇమాజిన్ నెల్సన్ గారు ఇన్? Obviously, he'll smuggle something. That only should be a story. We've done this, drugs already done. Smuggling over, kidnapping over. Human trafficking, organ trafficking over. Next to gold trafficking maybe. That kind of story. But I want him to act. Interesting. At least in any other movie. We will wait.
మీరు చేస్తే మాత్రం తెలుగులో కూడా రిలీజ్ చేయాలి. కోర్స్ ఆల్రెడీ చెల్లెమ్మతో మీ ట్రయోకి ఇక్కడ కూడా ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి Basically she wants everyone to troll me. Tamil and Telugu. Entire South India. You are trolling everyone, no, in the That shooting. is okay, but that is in one region, no? I didn't expect this from her. Okay, we'll do a film. And here it is Chittamma. చిట్టమ్మ Chellamma. అంటే అలవాటు అయిపోయింది చిట్టమ్మ. యాక్చువల్లీ ఇక్కడ దాని చిట్టమ్మ వి రిలీజ్ ఎస్టర్డే ఓన్లీ నో అది బికేమ్ ఫేమస్ Before, yeah. అలవాటు అయిపోయింది విని విని I మాకు. just heard Chellamma. Chelli means sister. Then like we'll say Chittamma దట్ itself. మీనింగ్ ఇస్ డిఫరెంట్. బట్ దెర్ ఈస్ అ లిటిల్ డిఫరెన్స్ ఇన్ ప్రొనౌన్సియేషన్ ఆల్సో. ఇక్కడ చెల్లెమ్మ అంటాము, Chellamma. చెల్లెమ్మ మీన్స్ సిస్టర్. Oh, okay. చెల్లమ్మ రైట్. Chellamma, చెల్లమ్మ Chellamma. is in Tamil. Yeah, okay. There is a little difference, but when you read it in English, I mean, when you read it in English, it looks same. Looks same. Yeah. Okay. బట్ మాకు అదే మీరు చిట్టమ్మ రిలీజ్ చేయక ముందే we were enjoying చెల్లమ్మ. Oh, okay. Chellamma Super. hit అయింది. It was quite popular here as well. Yeah. Oh, great. సో ప్రియాంక, ఇంత హిలేరియస్ టీమ్ ఉన్నారు మీకు, ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు గ్రూప్గా టీమ్గా. హౌ వాజ్ ఇట్ ఆన్ సెట్స్? అదే చూస్తున్నారు కదా మీరే, ఇప్పుడు జస్ట్ 5 minutes అయింది ఇలా ఉంది. అది టోటల్ ఆల్మోస్ట్ ఒక 2 months 3 months వి హ్యాడ్ బ్లాస్ట్. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ డే వాజ్ మెమొరబుల్ డే. ఇలాగే ఉంటుంది. దీనికైనా ఇంకా ఫుల్ టీమ్ ఉంటే అయితే అయిపోతుంది అంటే. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అసలు ఈ మూవీలో? రోల్ గురించి చెప్పండి. ఇది చాలా ఒక క్వర్కీ రోల్. వెరీ షీఈస్ వెరీ In a very what? షీఈస్ Complete. బోల్డ్ యాక్చువల్లీ. వెరీ బోల్డ్ అండ్ హిలేరియస్, బట్ షీ డజంట్ నో దట్ షీఈస్ హిలేరియస్. Basically is like half. Like in the interview before, they asked me what's Priyanka's role. I was like, what's the role? She is there in full film, I know. But what see is how the he role? No, I want to ask him how to define this role. నెల్సన్ గారు చెప్పాలి. She Define defined this her. role. I did know. What you she's said? What she's quirky? bold, but Bold. quirky and hilarious. He made it very simple. No, she is very serious in the film, but it will look funny for me. Yeah. funny words. People, I won't know that I'm hilarious. I am, I can crack jokes. I can do something. I can, create a comedy. But యూ డోంట్ ఇంటెంట్ టు క్రియేట్ కామెడీ, బట్ ఇట్ లుక్స్ ఫన్నీ. ఓకే. ఇలాంటివి యాక్చువల్లీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఆన్ స్క్రీన్ నవ్వడం కంటే ఆఫ్ స్క్రీన్ కూర్చుని వాళ్ళని నవ్వించడమే చాలా కష్టమైన టాస్క్. యా. అండ్ మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి. లైక్ ఇట్ లుక్స్ సో ఇంటెన్స్ ఎట్ ద సేమ్ టైమ్, కొంచెం సీరియస్నెస్ కనిపిస్తుంది రోల్లో, అండ్ ఫన్ కూడా కనిపిస్తుంది. He's very mysterious guy. We never know like what he feels inside. Is he happy or is he sad or is he angry? We can't find anything. He expresses everything through his actions. That's his character. So he'll not smile, he'll not cry, he'll not shout at anyone. He'll be like కిడ్నీ this. తీసేసామని చెప్పే డైలాగ్ కూడా ఎంత కూల్గా చెప్తున్నారా? Yeah, actually that's what he said. He's a cool guy. Cool-headed guy. Whatever the situation is, he'll be very calm. So we had that line also in the song. Handsome, Alini, super cool, ni. Yeah, that super cool. That line, director only suggested that. So that's the character actually. Handsome, I don't know. That I wrote myself. he is the lyricist. అదే ఎవరు రాశారు పాట? మీరే కదా రాశారు. Yeah. No, So I you wrote- wrote your I wrote- handsome for yourself. Yeah, Melugu doll I wrote for her. Melugu doll means wax doll. Okay. So I wrote wax doll for her. And why not handsome all for me? What is this? No, I said like yes, I should write the same also. No, I should be yeah. So his character is like a cool-headed guy. సో అనిరుద్ధ్ గారి మ్యూజిక్, నేను ఇందాక అన్నట్టు ఆయన ఏ లాంగ్వేజ్లో మ్యూజిక్ ఇచ్చినా అన్ని లాంగ్వేజెస్లో హిట్ అయిపోతూ ఉంటుంది పాట. అంత మెస్మరైజ్ చేస్తూ ఉంటారు ఆయన సాంగ్స్తో, బీట్స్తో, ఎవ్రీథింగ్. అండ్ మీ ముగ్గురి కాంబినేషన్ బేసిక్గా బాగా వర్కౌట్ అయింది అనిపిస్తుంది ఈ సినిమా. ఈ ప్రమోషన్స్ ఇవి నేను చూసిన తర్వాత. టెల్ us సంథింగ్ అబౌట్ యువర్ బాండింగ్, ఐ మీన్ యువర్ ర్యాపో, how it works, how you discuss. We know each other for minimum 10 years. All of us, me, Anirudh and Shiva. So basically we used to be like that only. I used to tease him, he'll be teasing him. We don't talk anything so serious about anything.
If something serious happened also, we'll be like making fun out of it. Even about work also, we never talk very serious about it. Even after seeing the film also, how is the film? Yeah, everything, whatever the comment is coming from our mouth, it will be like some funny things only. So that is what is reflecting in the film also. Whatever you saw in that video, that was actually the natural thing which we'll be doing. We were doing all these days. వండర్ఫుల్. అండ్ అనిరుద్ధ్ గారి గురించి మీరు చెప్పాలి. Telugulo two words, teach me. అనిరుద్ధ్ గురించి. Anirudh, అనిరుద్ధ్ and he has done a fantastic music for this film. Yeah, you see, you will feel it, and he has done a great job. We love Chellama, So Baby, every song is so Nenjame, 3 songs Nenjame, there. 3 Yeah, songs yeah, are 3 there. songs Yeah. there. వాళ్ళు ఏ మ్యూజిక్ వేసినా అది హిట్ అయిపోతుంది. அது அவங்களே அது அவங்களே சொல்றாங்க. ఓకే நீங்க என்ன சொல்லணும்? He is an amazing guy. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. అనిరుద్ధ్ గారు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, బ్రిలియంట్ మంచి మనుషుడు. వేస్తారు చేస్తారు. ఫస్ట్ ఐ షుడ్ చేంజ్ ద టీచర్. Brilliant I గా will tell in చేస్తారు. English, you will tell in Please, Telugu, yeah, no? yeah. Student 10 marks. You know Telugu here. అవును. లేదు షీ డస్ స్పీక్ వెరీ వెల్. No, I saw, no. లిటిల్ Little చాలా రోజు అయింది. నేను అదే. సడన్ గా Every paper 2 marks cut. Finally fail only. హలో. Anirudh is like an amazing guy. Basically a very good human, very kind-hearted. Whatever the success he tastes now, he never takes it to his head or anywhere. Like he's the same guy who I met 10 years back. And he focuses on every single song. He never allows his songs to okay you do it, this is enough. He never lets go. Like he works, he keeps on working on it, and even for the BGM the film also He is still working on the sound. Yeah. So you can tell the truth. He will give the output. Don't worry. 9th morning the film is releasing, no? I think he will come to the theater and he will do the work. 9th morning also you can expect that. Yeah, so he will improvise. He never like settles. Okay, fine. అప్పుడు ఆడియన్స్ కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ఇలా కాదు అలా చేయండి అంటే. He'll say okay. Even the audience reaction will change. Okay, I will change. He will do. So he is such a nice guy, and like I always call him as you are God's child, sir. That's what I tell him always. మీరు ఇంత సీరియస్ గా చెప్పడం చూసి కూడా అనిరుద్ధ్ గారు నవ్వుకుంటారేమో. ఐ డౌట్ దిస్. He'll sir. Basically what we love about Anirudh garu is music of course fabulous ga ఉంటుంది, but he makes sure that song reaches the audience very well. అంటే ప్రమోషన్స్ లో he takes part and ఆ సాంగ్ ని ప్రాపర్ వే లో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తూ ఉంటారు. We have observed with Gang Leader as well, you know, he don't need to come and promote, you know, participate in the video song and all, but still he did it. So అది నాకు చాలా, you know, యూనిక్ గా అనిపిస్తుంది అనిరుద్ధ్ గారిలో. యా, అండ్ ఐ థింక్ ఈ మూవీ కూడా అలా చేశారు, చాలా తెలుగులోనే చేయలేదు. నెక్స్ట్ టైం తెలుగులో. అది బికాజ్ వీళ్ళు బాండ్ ఉంది కదా. సో No, actually he is busy now. He is still working. Otherwise he would have joined us. Like తెలుగులో மட்டும் உங்க மாதிரி பண்ணல 3 பேர் முன்பு சேர்ந்து பண்ணல. అదే சொன்னேன், నెక్స్ట్ టైం వీల్ డూయింగ్ తెలుగులో కంప్లీట్ గా మాట్లాడుతున్నా. We'll go tuition. మాట్లాడతాను. We'll go tuition to Priyanka. మ్యాటర్ ఓవర్. Then we'll talk Telugu, Kannada, Hindi mix. కానీ ఎలా అయినా హీరోయిన్స్ పాపం చాలా ఈజీగా నేర్చుకుంటూ ఉంటారు వేరే లాంగ్వేజెస్. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. యా, I take inspiration from them. I take inspiration from them. They like one day they talk Telugu and act in that, another day they talk Tamil and act in that, and other day Hindi, and so it's completely difficult to adapt to that. So that gives confidence for me to do other language movies now. Actually. I think Priyanka in a way your inspiration. Yeah, definitely. I don't know. I think it's just No. Priyanka and all the other heroines, they come to a new place and learn the language, and it's not about just communicating. You are acting another character which was written by someone else. So that's really tough. I'm taking inspiration from all the heroines. ఇలా కొంచెం ఎక్కువ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే ఏది నిజంగా సీరియస్గా చెప్తున్నారో ఏది జోక్ చేస్తున్నారో అర్థం కాదు. అది నాకు చాలా టైం అయింది. నేను అలాగే వాళ్ళలాగానే అయిపోయాను. నేను వాళ్ళలాగానే జోక్స్ క్రాక్ చేసేది అలా అయిపోయాను. అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు నాకు వాళ్ళ పల్స్ తెలుస్తుంది, మంచిగా తెలుస్తుంది. వాళ్ళు ఏది జోక్ గా చెప్తున్నారు, వాళ్ళు ఏది సీరియస్ గా మాట్లాడారు. అదే
few seconds back I spoke very seriously. I changed my body language, reaction, tone, and even my ఇప్పుడు choice మీరు of చెప్పింది words. అది సీరియస్, అది నాకు And అది everything. అర్థమైంది. Ah, బట్ no. సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి మాట్లాడుతున్నాం. அதனால தான் அவங்க கேக்குறாங்க இவ்வளவு நேரம் நான் சொன்னது. Usually. Usually, Shooting yeah, లో. but that's a big problem for me. Everyone always says that. Yeah, you also saying the same. Thank you. Thank you. I can't handle this innocent expression. Okay. I accepted that's innocence, no, then it's fine. Okay. Okay, See, మీరు it will keep on going. ఓకే మీరు ఫిలిం గురించి ఫ్యూ గుడ్ పాయింట్స్ మీరు యాంకరింగ్ మాట్లాడు. చేస్తున్నారా? లేదు, ఆల్ మై జాబ్, సేమ్ జాబ్ ఓన్లీ. ఓకే, సో డాక్టర్ గురించి చెప్పాలంటే ఇది యాక్చువల్లీ కంటెంట్ మనకి స్ట్రాంగ్గా ఉంటే అది ఏ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. అది ఎక్కడ ఎవరితో ఏ లాంగ్వేజ్ కూడా యూనో దే డోంట్ మైండ్ వాచింగ్ ఇట్. సో అందరికీ రీచ్ అయిపోతుంది అది. సో అలాంటి మూవీ ఒకటి ఇది డాక్టర్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నేను ఈ మూవీలో భాగంగా ఉన్నాను కదా, చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. So I acted with such hilarious people. I had to work with them. So it was a really fantastic experience నాకు. మీరు తెలుగులో మాట్లాడితే నేను చెప్పాలి కదా. ఏమండి ఓకే, మీ problem మీరు లైక్ ఆడియన్స్ విల్ అండర్స్టాండ్ even more better, no, if you say it in Telugu. English I will also die. Maybe English like is not better understanding it. They won't from leave. the They won't spare me. from the other You are side, the only scope for them. తెలుగు వాళ్ళకి ఇంకా అర్థం no, అవ్వాలని. from the audience point of view he is saying. మీరు ఇంకొకసారి Those who are watching it in TV, they will say, no, talk in English itself. We forget our Telugu. మీరు ఇంకొకసారి క్వశ్చన్ అడగండి, నేను ప్రాపర్గా క్లియర్గా తెలుగులో చెప్తాను. సినిమాలో హైలైట్ ఆఫ్ ద మూవీ ఏంటి? ఆడియన్స్ ఎందుకు థియేటర్స్కి వెళ్ళి చూడాలి మూవీని? హైలైట్ అంటే స్టోరీ కంటెంట్ చాలా బాగుంటుంది. అండ్ ఎవరు ఒక ఫ్యామిలీతో వెళ్ళి మళ్ళీ మంచిగా ఎంజాయ్ చేయాలి, சனிக்கிழமை தான் ரிலீஸ். మంచిగా ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటే దెన్ దే బెటర్. Then they and all, I will also see. I told you I am ఎగ్జామ్ జరుగుతుంది ఇక్కడ. Anglo-Indian school student. మీరు చెప్పేది మాకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంగేజ్మెంట్ ఉంది. ఎంగేజింగ్ ఉంది. ఎంగేజ్మెంట్ ఉంది, ఎంగేజ్మెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్. సో అన్ని క్యారెక్టర్స్ మూవీలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బికాజ్ హిస్ వే ఆఫ్ రైటింగ్ అది ఒక ఇట్స్ నాట్ వెరీ యూజువల్, వెరీ యూనిక్ డైరెక్షన్. అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఐ ఫీల్ మీరందరూ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అక్టోబర్ 9th మూవీ రిలీజ్ అవుతుంది, వెళ్ళి ఎంజాయ్ చేయండి. అందరూ నవ్వుకునే వస్తారు. సో తెలుగులో స్ట్రైట్ ఫిలిం ఎప్పుడు? త్వరగా కమింగ్ త్వరగా వెరీ వెరీ సూన్. త్వరలో ఏమా ఎలుగు త్వరలో త్వరగా కూడా చిన్న చేంజ్. త్వరగా కూడా చెప్తారు కదండి. అంటే ఈ కాంటెక్స్ట్ లో త్వరలో చేస్తా. విల్ మేక్ ఇట్ ఈజీ. కమింగ్ సూన్. నో ప్లాన్స్ ఉన్నాయా? Plans, it's in talks. Like soon we will announce it. ఐ థింక్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్. చాలా మంది తెలుగులో మిమ్మల్ని నాని గారితో కంపేర్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ మీ జర్నీ కొంచెం సిమిలర్గా ఉంటుంది కూడా. యు నో దట్, రైట్? సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? I always feel very happy about it. Somewhere there is a connection between us, I feel like. Even this gang leader and doctor comparison also, that's what I felt. There is so much of comparison. That is not comparing you and Nani. It's Same me and heroine. Vikram. Comparing me and Vikram. No. Same heroine. Finally, like I am talking about Nani and myself, and she is finishing it off with her. I am saying like somewhere there is a connection. He is trying to talk. And like we resemble each other. Maybe our nose, I think, and he has superstar Rajini sir's mannerism somewhere, and I have it also. And we both like does many entertaining films and more of comedy films.
And as you said, the journey, like from where we started and what we're doing, there are a lot of comparison. self-made actors, self-made stars. Yeah. So that makes me feel very happy. Whenever I hear about Nani or see his films, I feel happy personally. Like, okay, he's like me and I'm like him. Okay. And he is my good friend also. Like when movie comes or like whenever he gives a like nice film, I enjoy it. I talk to him. Do you meet him in, I mean, Very rarely in like any award functions or something. If we meet and we'll talk a lot. తెలుగు మూవీస్ చూస్తూ ఉంటారా మీరు? We all watched Alla Vaikuntham. Alla Vaikuntham. Yeah, we all enjoyed it. Like we, my family and his family and our కలిసి friends. వెళ్ళి Like, చూసారా? means I mean, together, you watched it together. Wow. together in the same. You want the seat number? A row 1 to 20. We were only sitting and screaming. థియేటర్ కి Theatre together కి- చూసారా అని అవునవును. అడుగుతున్నా. థియేటర్ వాళ్ళందరూ. టుగెదర్ వెళ్తారు, చూసారు, ఎంజాయ్ చేశారు కంప్లీట్గా. సీరియస్లీ వీ లవ్డ్ ఇట్. తెలుగు బాగానే పట్టుకున్నారు, నాకు తెలుగు వచ్చింది. ఈ సినిమా డబ్ చేసిన తెలుగు డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? వీళ్ళు డబ్ చేయలేదు. అంటే ఆయన చేయలేదు తెలుసు, బట్ వినుంటారు కదా ట్రైలర్ లో. వన్ డైలాగ్ ఐ రిమెంబర్, డాక్టర్. ఇంతకన్నా బెటర్ ఎండింగ్ ఉండదు ఈ ఇంటర్వ్యూకి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ నెల్సన్ గారు, శివకార్తికేయన్ గారు అండ్ అఫ్ కోర్స్ ప్రియాంక. థ్యాంక్ యూ. అండ్ డాక్టర్ మూవీ తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అండ్ చాలామంది ఆడియన్స్ని రీచ్ అవ్వాలి మూవీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా కొంచెం స్ట్రైట్ తెలుగు ఫిల్మ్తో కూడా రావాలని కోరుకుంటూ, సూన్ హీ విల్ డెఫినెట్లీ. ప్రియాంక అఫ్ కోర్స్ ఎలాగూ మేము చూస్తామని నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి Thanks కూడా. to you థ్యాంక్ for యూ. making this Thank more you. lively. yes. And thanks to all the audience. Already Remo, they like it very much. Like when I was ఇప్పుడు shooting టీవీలో వచ్చినా కూడా రెమో వాచ్ ఇట్. yeah, when I was shooting in Vizag for my Ireland film, everybody came out and said like Remo hero, come to our house, have lunch and everything. So I felt very happy and thanks for all the love. And hope they love Doctor also. వండర్ఫుల్. సో October 9th థియేటర్స్కి వెళ్ళి డాక్టర్ మూవీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.